రామాయణం మీ తెలుగులో ఉన్న జాతీయాలు సామెతలు నానుడులు చూస్తే కనుక ఎంతైనా రాముడు అంటే మన తెలుగు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం వాటిల్లో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడంట. ఏదైనా విషయం చెప్పినప్పుడు అందులో మూలమైనది ప్రధానమైనది కూడా అర్థం చేసుకోకుండా దాని మీద తిరిగి ఎవరైనా ప్రశ్న వేశారంటే వారు అసలు ఏమీ వినలేదు, వాళ్ళకేమీ అర్థం కాలేదు అని. కాబట్టి ఎవరైనా అలా చేసినప్పుడు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు ఉంది అంటారు. ప్రతి ఇంట్లోనూ జరిగే విషయాల గురించి మాట్లాడడానికి ఇంటింటి రామాయణం అంటారు. అన్నీ తెలిసిన వాళ్ల ముందుకెళ్ళి విజ్ఞాన ప్రదర్శనలు చేస్తే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడం అంటారు. ఎవరైనా ఇంత చెప్పిన దానికి ఇంత చేస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు అంటారు. రామాయణం చాలా పెద్దది, కానీ దాన్ని 3 ముక్కల్లో చెప్పాలి అంటే కేవలం ముఖ్యమైన భాగాలు మాత్రమే చెప్పాలి అంటే కట్టా కొట్టా తెచ్చా అంటారు. అంటే రాముడు వారధి కట్టాడు, రావణాసురుడిని కొట్టాడు అంటే చంపేశాడు, సీతాదేవిని తీసుకొచ్చేశాడు. అలానే ఏదన్నా విషయాన్ని 3 ముక్కల్లో చెప్పడానికి కట్టా కొట్టా తెచ్చన్నట్లు చెప్తాను అంటారు. కష్టాలు అందరికీ ఉంటాయి, ఎవరి కష్టాలు వారివి అని చెప్పడానికి సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు. ఎవరన్నా ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ పని వెంటనే తక్షణమే చేయాలి, జవ దాటకుండా చేయాలి అని చెప్పడానికి వాళ్ళది సుగ్రీవాజ్ఞ అంటారు. ఏదైనా సందర్భంలో ఆపద మన దాకా రాకూడదు లేదా ఏదైనా గీత దాటకుండా ఉంటే మనం సురక్షితంగా ఉంటామని చెప్పడానికి లక్ష్మణ రేఖ అని వాడతాం. ఎవరైనా పెద్ద పెద్ద అడుగులు వేస్తుంటే అంగదుని అంగలు అంటారు. బాగా తిని పగలు రాత్రి తేడా లేకుండా ముద్దు నిద్రపోతుంటే కుంభకర్ణుడి నిద్ర అంటారు. ఏదైనా సమస్య పూర్తవకుండా ఇంకా రగులుతూనే ఉంటే దాని గురించి చెప్పడానికి రావణ కాష్టం అంటారు. ఉడతా భక్తితో ఉడతా సాయంతో మనకు తోచినంత సహాయం చేసినప్పుడు లేదా ఏదైనా వీలైనంతో లేదా కుదిరినంత పని చేసినప్పుడు ఇలా అంటాం. పెద్ద ఇల్లుంటే లంకంత ఇల్లు అంటారు. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు లేదా ఇల్లంతా గోలగోల చేసి పెడితే ఇల్లంతా కిష్కిందకాండ చేశారు అంటారు. తిరుగులేనిది రామబాణం, ఆకలేస్తే అన్నమో రామచంద్ర అంటాం. ఇలాంటివే అయ్యో రామ 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 రామచంద్ర ప్రభో అంటాం. ఎవరి పాలనలో అయినా సుఖంగా ఉన్నప్పుడు రామరాజ్యం అంటాము. అలాగే రాముడు మంచి బాలుడు. ఎవరన్నా అల్లరి చేస్తూ వారు మాత్రమే అల్లరి చేయకుండా చుట్టుపక్కల కూడా ఆగమాగం చేసి గోల చేసి చుట్టూ ఉన్న వాళ్ళని అలానే ప్రభావితం చేస్తే తా చెడ్డ కోతి వనమెల్లా చేరిచే అంటారు. ఇక్కడ చెడ్డ అంటే చెడిపోయినట్లు కాదు, ఇది సుందరకాండ నేపథ్యం నుంచి తీసుకున్నారు. ఆంజనేయ స్వామికి తోక అంటిస్తారు కదా, అలానే బంధిస్తారు కూడా. కాబట్టి చెడ్డ అంటే ఇక్కడ బంధించినట్లు లేదా ఇబ్బంది పెట్టినట్లు అనే అర్థం వస్తుంది. ఆంజనేయ స్వామి తోకకి నిప్పు పెట్టినప్పుడు వరం వల్ల ఆయనకైతే ఏం కాదు, కానీ తోకకి నిప్పు పెట్టారని చెప్పి చుట్టూ ఉన్న వనాన్ని లంకని మొత్తం కాల్చేస్తాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇది నాకు తెలిసి సినిమాల ముందు వచ్చి ఆ తర్వాత జనాల్లోకి వెళ్ళిపోయింది. రామాయణంలో పిడకల వేట, అది పిడకలు కాదు పిటకలు. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన త్రిపీటకాలను సూచిస్తుంది. ఎవరికో ఎప్పుడో రామాయణంలో పిటకము లేదా త్రిపీటకము అనే పదం కనిపించిందంట. దాన్ని పట్టుకుని కొంతమంది బౌద్ధ మతంలో ఉన్న త్రిపీటకాలు రామాయణంలో ఉన్నాయి అని ప్రచారం చేశారంట. కానీ నిజానికి అలా లేదు. కాబట్టి ఏదైనా లేని విషయాన్ని గురించి వెతుకుతుంటే లేదా చెప్తుంటే రామాయణంలో పిటకల వేట అంటారు. అదే కాలక్రమేణా రామాయణంలో పిడకల వేటగా మారిపోయింది. రామాయణం రంకు భారతం బొంకు అనేది వీటిని వక్రీకరించడానికి అన్నారు అంటారు. ఇది నిజమే అనిపిస్తున్నా ఇంకొంతమంది మాత్రం అది ఎలా చెప్తే మనకెందుకు, దానిలో మనం మంచి మాత్రమే తీసుకోవాలి అని ఇలా వివరిస్తారనమాట. రంకు అంటే నియమాలను అతిక్రమించిన కామపరమైన ప్రవర్తన. రావణాసురుడు అలాంటి దోషాలే చేశాడు కాబట్టి చివరికి రాముడి చేతిలో అంతమొందాడు అని చెప్తారు. బొంకు అంటే అబద్ధాలు ఆడడం, తప్పు చేయడం. దుర్యోధనుడు శకుని కలిసి చేసిన తప్పుడు పనుల వల్ల, వాళ్ళు చెప్పిన అబద్ధాల వల్లే చివరికి కురుక్షేత్రానికి దారి తీసి పాండవుల చేతుల్లో అంతమొందారు అని చెప్పడానికి ఇలా అంటారు. ఇలాంటివి మీకు ఇంకా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు వేర్లు ఎవరన్నా ఫాలో అవ్వండి.